గుడ్ మార్నింగ్ ఎంఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సో ఇది మన హెల్త్ కొంచెం బాగాలేక సార్ అంతే నేను మాట్లాడుతున్నాను. ఓకే సార్, నా పేరు రామచంద్రి, మాది జంగంపల్లి విలేజ్, తిరువేలి మండలం, అంటే పిల్లపల్లి వస్తుంది మాకు. సార్ నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ 4 months అవుతుంది. ఓకేనా సార్? సార్ ఇంతకుముందు కాకపోతే ఈవెంట్ వచ్చినప్పుడు నేను అసలు అప్పుడు ఐడియా లేదు నాది, అది ఎవరు చూసిన తర్వాతనే చేయొచ్చు మనం కూడా అని అనుకున్నా సార్. నాకు ఈ షూట్ ఏంటి కరెక్ట్ 4 months టైం పడుతుంది సార్. 2 months కూడా టైం పట్టలేదు నాకు ఏనికే. ఆ రోజు వచ్చి నేను ఏమనుకున్నాను సార్, అయితే ఆ రోజు మా మామ తీసుకెళ్ళినాడు నాగేశ్వర సార్, తీసుకెళ్ళి పక్కన రావాలి అంటే నేను రావాలని చెప్పాను. సార్ నేను పనిచేసేది యాక్చువల్గా నేను డిగ్రీ కంప్లీట్ నాది, నేను హోటల్లో పనిచేస్తాను సార్ తెలకపల్లిలో. ఆ రోజు బలాన్ని తీసుకొచ్చాడు, నీకోసం 5 పెట్టినా ఖచ్చితంగా రావాలని చెప్పాడు. సరే అని వెళ్ళాను సార్. వచ్చిన తర్వాత చూసిన నేను లాస్ట్లో కూర్చున్నాను సార్. నేను ముందు మొత్తం వేరే ఉన్నారు కదా, మనకు ముందు కూడా అవకాశం లేదు కాబట్టి ఇంకా కూర్చొని నేను సార్ చూసిన తర్వాత ఆ రోజు నాగమని వాళ్ళ ప్రార్థన చూసి నేను ఈయన వేసిన దానికి చెప్పడానికి వచ్చింది సార్, మీరు చేయొచ్చు కదా, నువ్వు నీకు సాధన చెప్పాలనుకున్నా కానీ రోడ్లో బిజీ ఉంటావు కదా, చెప్పడానికి ఏమి కాదన్నాడు సార్. ఆ రోజు నా మనసులో పడ్డా సార్, ఈసారి నెక్స్ట్ ఏదైనా సరే నెక్స్ట్ అన్న సార్ వరకు ఖచ్చితంగా షూట్ వేయాలి, వీళ్ళతో పాటు పూర్తి చేయాలనుకున్నా సార్. నేను నాకు 2 months టైం పట్టింది సార్. అది తెల్లపల్లి ఈవెంట్లో చేస్తే నేను సిల్వర్ స్టార్ సార్. ఈ రోజు అప్పుడు సిల్వర్ లీడరు, ఇప్పుడు సిల్వర్ స్టార్ సార్ నేను. ఇంకోటి సార్ ఇంకేంటంటే కాంటెస్ట్ సార్, కొంచెం అనుకోవచ్చు మొదటి డౌట్ సార్ అందరికీ, వాళ్ళు ముందుండు కాబట్టి ముందుకెళ్తారు, కానీ ముందుండు కాబట్టి మనకి అమౌంట్ తీసుకుంటారు, లీడర్ చాలా మంది కాడుకోవచ్చు. కానీ కాదు సార్, ఈ రోజు శివసారి ఇక్కడ ఉన్నాడు సార్, 15 లక్షలు తీసుకున్నాడు, నేను తీసుకున్న అమౌంట్ 3,10,000 నేను తీసుకునే వరకు సార్. ఎంత గ్యాప్ ఉండలేదు సార్, ఏ నెట్వర్క్ అయినా కానీ లీడర్స్ ముందు వెళ్ళిపోతారు, కానీ మన కంపెనీ ఎంఎస్సీ కంపెనీలో ఫస్ట్ ఉన్న వ్యక్తి, ఈ రోజు చేసిన వ్యక్తి కూడా ముందుకు అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా ఇలాంటి అవకాశం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ కాంటెస్ట్ సార్, కాంటెస్ట్ పెట్టిన నేను కూడా ఒక పర్సన్ సార్. నేను కూడా నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కడం లేదు, ధనవంతులు ఎక్కవచ్చు కానీ మళ్ళీ ఎక్కడ ఉంటుంది కాదు సార్. అలాంటిది నేను ఫ్లైట్ సార్ ఫస్ట్ టైం ఎక్కినాం, కుటుంబాన్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం సార్. మేము సహనంగా కోల్పోయిన అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే సార్, నేను తీసుకున్నప్పుడు 3 lakhs సార్. అది నా టీం వచ్చేసి 378 సార్, అటు వచ్చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు.